నేను తెలియచేస్తున్నవి రోగాలకి వాడే చేదు ఔషధములాగా ఉంటుంది. రోగం తగ్గేంత వరకు కష్టమే, తగ్గిన తరువాత మాత్రమే సంతోషంగా ఉంటుంది. ఉదాహరణకి, నేడు చేస్తున్న ప్రపంచంలో సర్వ అభిషేకములు నుంచి వచ్చే బెనిఫిట్స్, ఋషులు ఈ సాంప్రదాయం పెట్టింది మానవులలో హార్మోన్స్ బ్యాలెన్స్ సరిగ్గా ఉండటం కోసం ఆధ్యాత్మిక పరంగా పెట్టారు. మీరు అభిషేకం పేరుతో వాడుతున్న పదార్థములన్నీ స్వచ్ఛమైనవైతే వస్తాయి, లేకపోతే రావు. ఒక చిన్న ఉదాహరణ, మిగతా పదార్థాల సంగతి అనవసరం, నాకున్న జ్ఞానంతో నాకు తెలిసింది చెబుతున్నాను. నేడు వాడుతున్న ఆవు పాలు అర్బన్ ఏరియాలలో ప్రజలు వదిలే మలమూత్రముల ద్వారా డ్రైనేజీ చివరికి వెళ్ళినాక వాటిని శుద్ధి చేసినటువంటి తర్వాత వదిలే నీళ్లు పొలాలకు పెడితే ఆ పొలాల్లో పండే గడ్డి వాటికి పెడతారు. దానికి ఔషధ గుణాలు ఉండవు. ఆ పాలకి అడవులలో, విలేజెస్లో బయట తినే ఆవులకు మాత్రమే ఔషధ గుణాలు ఉంటాయి. ఆవు పంచకములు అయినా, ఆవు పేడలు అయినా సరే అవి మాత్రం అప్పుడు ఔషధ గుణాలు ఉంటాయి. అవి తీసుకుంటే సైకాలజికల్ ప్రాబ్లమ్స్ పోతాయి. అవి తిన్న ఆహారం ద్వారా వచ్చేటువంటివి ఔషధ గుణాలు పాల ద్వారా వస్తాయి. ఈ మిగతా ప్రజలు వేసే గడ్డి వలన అవి మామూలు వాటిని చెప్పుకుంటే అసహ్యకరంగా ఉండే విధంగానే ఉంటాయి. అవి మీరు చూసుకోవచ్చు. ఇక తేనె సంగతి తీసుకోవచ్చు. ఇట్లా ప్రతివి అన్నీ ఆ ఉద్దేశంతో పెట్టారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనుషుల్ని ఆరోగ్యపరంగా ఉన్నతంగా చేయాలని ఋషులు. షార్ట్ హ్యాండ్లో ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్ అని పరిపరి విధాలు చెప్తున్నాను. అనుష్ఠానం చేయండి, మీకు ఆ జ్ఞానం రాదు. ఇప్పుడు కొంతమంది గురువులు వాళ్ళ శ్రీ విద్యా మంత్రాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్య ఇది. నక్షత్రాల నవగ్రహాలంటే ఈ భారతదేశంలో అక్కడక్కడ చాలా వాళ్ళు కనుమరుగైపోతూ ఉంటుంది. ఫలిత శాస్త్ర జ్యోతిష్యం, వరల్డ్వైడ్ శ్రీ విద్య. దీన్ని ఎవరు ఏ శ్రీ విద్యా మంత్రం చేసినా, కామ్యముల కొరకు ఏ ఆధ్యాత్మిక గుళ్ళల్లో గోపురాల్లో ఎవరు చేసినా, శ్రీ విద్యా మంత్రం చేసిన కామ్యముల కొరకు ఖచ్చితంగా ఆ మంత్రంలో ఉండే సహజ లక్షణములు పనిచేస్తాయి. ఎక్కువ శాతం కామ్యముల కొరకు చేసే వాటిలో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉండదు. ఒక్క బ్రహ్మ విద్యా మంత్రములలో మాత్రమే ఏ విధమైన నెగిటివ్ పాజిటివ్ రాదు, ఎనర్జీ మాత్రమే వస్తుంది. అదేంటండి, శ్రీ విద్యా మంత్రములు మరి ఎంతోమంది చేస్తున్నారు కదా అంటే, అందుకనే వాళ్ళు వేద జ్ఞానం ఉన్న గురు పరంపరల వాళ్ళు వారాహీలు చేసిన వాడు సూపర్ క్యాప్ అని అనుకుంటాడు. ప్రత్యంగిర వారాహీలు, ఆ భద్రకాళులు ఎన్ని చేసేవాడు నేను ఒక సూపర్ మ్యాన్ అనుకుంటూ భ్రమలో ఉంటాడు. గురు పరంపరలో వాడికి మంత్ర గాయత్రి ఇస్తారు. ఆ మంత్రానికి ఆ మంత్ర గాయత్రిని అప్పుడు వాడు నేల మీద నడిచి ఆ మంత్రం ద్వారా వాడి మూలాధార మణిపూర చక్రాలు శుద్ధి చేసుకొని ఉన్నతంగా వెళ్తాడు. అంతేగాని ఒక మంత్ర గాయత్రి లేకుండా ఏ రౌద్రపూరితమైన విద్య చేసినా మంత్ర గాయత్రి. అందుకనే వాళ్ళని ఈ విద్య చేసే వాళ్ళని ఊరు బయటికి వెళ్ళి ఎక్కడైనా కూర్చొని చేయండి అంటారు. ఎందుకంటే వాడు సూపర్ క్యాప్ అనుకొని వాడి ఇంట్లో వాళ్ళు కూడా అలాగే అందరినీ భ్రమల్లో, వాడు ఇంటి యజమాని డబ్బులు సంపాదించేవాడు చెప్పింది ఇంట్లో వాళ్ళు వింటారు కాబట్టి వాళ్ళు భ్రమంలో పెట్టి అందరూ మొత్తం సైకాలజికల్ ప్రాబ్లం తయారైపోతారు. మంత్ర గాయత్రి చేస్తే ఆ ప్రాబ్లం రాదు. కాబట్టి ఇప్పటిది అది బ్రహ్మ విద్యా మంత్రాలకు మంత్ర గాయత్రి అక్కర్లేదని చెప్తున్నాను. తర్వాత చాలామంది దీన్ని నేను చెప్పేది మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక పూజారి చేత పూజ చేయించుకుంటారు. ఆయన మిమ్మల్ని వస్తు వాహనాలు, ఆయుర ఆరోగ్యాలు, ధన కనక అవన్నీ ప్రాప్తమని జీవిస్తాడు. ఆడి దరిద్రం అనుభవిస్తున్నప్పుడు ఆ దేవత మీకు ఎలా ఇస్తుంది ఇవన్నీ? ఈ ఆలోచన ప్రజలకు రాదు. ఎందుకని రాదు? ప్రజల వేదాల గురించి, శృతుల గురించి కనీసం గూగుల్లో కూడా చెక్ చేసుకోరు. ఈ చేసే బ్రాహ్మణులు ఈ సంధ్యావందనం చేయకుండా
ప్రజలకి కోరికలు తీర్చే మంత్రాలు చేసేవాడు అష్టదరిద్రాలు, అష్టరోగాలు, అష్ట కష్టాలు పడుతూ ఉంటాడు. నేను ఇవన్నీ వాడు పడకుండా ఉండటానికి వాడిని సంధ్యావందనం చెయ్యండిరా, సంధ్యావందనం చేస్తే మీరు చేసినటువంటి నుంచి వచ్చే నెగిటివ్ రాదు అని చెప్తున్నాను. ఈ ప్రపంచంలో ఏ మానవుడు ఏ గుడికి ఎక్కడికి బ్రహ్మజ్ఞానం కోసం పోడు, ఏదో ఒక కోరికతోనే పోతాడు. పోయినప్పుడు అక్కడ చేసే మంత్రాల నుంచి ఖచ్చితంగా ఆ పూజారి వాళ్ళ బాగుండాలని కామ్య మంత్రములే చేస్తారు. కామ్య మంత్రముల వలన ఆ ఏ లక్షణాలు ఆ దేవత ఇప్పుడు సపోజు చింతపండు పుల్లగా ఉంటుంది, ఇది దాని సహజ లక్షణం, ఆ దేవత సహజ లక్షణం ఉంటుంది అని మహేశ్వర సూత్రములు అంటే వ్యాకరణం రాసిన పాణిని మహర్షి వ్యాకరణం తెలియచేసిన పాణిని మహర్షి సూత్రముల ద్వారా మహేశ్వర కల్ప సూత్రముల్లో ఉంటాయి ఇవి. తర్వాత వచ్చేసి ఇప్పుడు సపోజు మంత్రగాయత్రి చేస్తే ఏమవుతుందంటే ఉప్పు ఎక్కువైందనుకో, మనం ఏదైనా చేసుకున్నప్పుడు అందులో ఒక టమాటా వేస్తే ఏమవుతుంది, మామూలుగా అవుతుంది. మంత్రగాయత్రి చేస్తే ఆ దేవత నుంచి వచ్చేటువంటి మంచి అందుతుంది, చెడు అందదు. వీడికి ఒక్క చుక్క మజ్జిగ పెద్ద బాణలో వేస్తే పాల బాణలో పెరుగైనట్టుగా ఒక్క మంత్రంలో వచ్చే నెగిటివ్ యావత్ హ్యూమన్ బాడీ యొక్క మైండ్ని అల్లా కల్లోలం చేసి అవుట్పుట్ ఇన్పుట్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. కాబట్టి బ్రహ్మజ్ఞానం కొరకు చేసుకునే ఏ మంత్రం అయినా ప్రాబ్లమ్స్ రావు. కామ్యముల కొరకు ఏ కామ్యములండి? మోహన కర్మలు, ఆకర్షణ కర్మలు, విద్వేషణ, ఉచ్చాటన, స్తంభన, మారణ, వీటిని షట్కర్మలు అంటారు. ఈ కర్మలలో ఇంకా చెప్పిన సత్యమా అసత్యమా అంటే ప్రపంచ సారములో వీటి విషయాల గురించి తెలుసుకోవచ్చు. ప్రపంచ సారం అనే తంత్ర గ్రంథం ప్రాచీన దాంట్లో ఇవి కొంత ఉంటాయి. అంతేగాని శ్రీ విద్యా మంత్రంలో కూడా ప్రతి ఇప్పుడు పంచదశిని బాహ్యమైన ఫిజికల్ కామ్యంలో వాడినప్పుడు పంచదశి నుంచి కూడా నెగిటివ్లు వచ్చేస్తాయి. అదేమి టాప్ కాదు. నువ్వు కోరుతున్నావు కదా, కోరిక కోరుతున్నావు కదా, కోరినప్పుడు ఆ కోరిక ఇచ్చే ఇప్పుడు ఎలా వస్తాయండి వాటి నుంచి కూడా నెగిటివ్లు? మాకు ఇంకా అర్థం కావట్లేదు పిచ్చి పిచ్చి ఆధ్యాత్మిక ప్రజలు చూసంటే, మీరు అల్లోపతిలో ఏ ట్యాబ్లెట్ వాడినా, ఏ రోగానికి ఏ ట్యాబ్లెట్ వాడినా దాని వెనక క్లియర్గా రాసి ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసి మీ లాంగ్వేజ్లో చూసుకోండి. అది ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో రాసి ఉంటుంది. మీరు ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత మీరు అవి డాక్టర్ చెప్పడు, మెడికల్ షాప్ వాడు చెప్పడు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మీకు మలబద్ధకం వచ్చినప్పుడు వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు? గ్యాస్ ట్యాబ్లెట్ ఇస్తాడు. లేదండి మోషన్ ఇంకా అవ్వటం లేదండి అంటే మోషన్ అవే బిళ్ళలు ఇస్తాడు. ఎప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే. అది అల్లోపతిలో ఏ ట్యాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి ఏంటంటే దాని సహజ లక్షణం అంతే, దాన్ని ఎవరేం చెయ్యలేరు. మంత్రం కూడా దాని సహజ లక్షణం అంతే. మీరు బాగుపడాలని ఋషులు షార్ట్ హ్యాండ్లో క్లుప్తంగా చెప్పారు. ప్రతి మంత్రానికి మంత్రగాయత్రి చేసుకోవాల్సిందే. ఎంత చేయాలండి? అది ఒక 100 అంటే 100కి 10%. ఒక పురస్చరణ 1,00,000 సార్లు మంత్రం చేస్తే 10,000 సార్లు చెయ్యాలి. అప్పుడు న్యూట్రల్ అవుతుంది, దాని నుంచి పాజిటివ్ వస్తుంది. నేను బ్రాహ్మణ సంధ్యావం చేయకుండా కార్యక్రమాలు చేయొద్దని, ఎందుకంటే వాళ్ళు నాశనం అయిపోతున్నారు. చాలా చోట్ల మత్తు పదార్థాలు కూడా తీసుకొని చాలా చోట్ల అసలు చెప్పుకోవడానికి అసహ్యకరమైన స్థితుల్లో ఉన్నవి కూడా మనం ఈరోజు టెక్నాలజీలో చూపిస్తున్నారు. ఎందుకని? సంధ్యావందనం చేయట్లేదు. సంధ్యావందనం చేస్తే వాడు ఏ కార్యక్రమాలు చేసినా ఆ నెగిటివ్ వాడికి రాదు, వాడి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉంటారు. వాడు అది అర్థం చేసుకోవట్లేదు. మాకు చిన్న గది అండి, కుదరదండి, బయట చేరితే ఆడవాళ్ళు ఎక్కడ చేస్తామండి, ఇలాంటి సాకులు చెప్పి తప్పించుకొని కష్టాలు పడుతున్నారు. వీటికి రెమెడీ లేదు. వైదిక వృత్తిలో ఉన్న ఏ కులము వాడైనా సంధ్యావందనం చేయకపోతే ఆ కుటుంబంలో రోగాలు, ఆర్థిక, మానసిక అనేక కష్టాలు వస్తాయి.
అంతేగాని ఆత్మజ్ఞానం కోసం చేసేటువంటి వాటిల్లో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అందుకనే చంద్రశేఖర మహాస్వామి వారు చెప్తాడు, ఏదన్నా ఒకవేళ ఎవరన్నా ఏదన్నా ఒక మంత్రం ఎక్కువసార్లు చేస్తే కామ్యం వరకు దానికి డబల్గా బ్రహ్మ విద్యా మంత్రం చేసుకోండి అంటాడు ఆయన. అప్పుడు న్యూట్రల్ అవుతుందని. ఇప్పుడు నువ్వు ఆ అడుసు తొక్క నేల కాలు కడుగ నేల, గురువుని ఎంచుకోకుండా గురువు దగ్గర నీ ఇష్టం వచ్చిన కోరిక చెప్పి ఎంతో కొంత డబ్బులు బారేసి నువ్వు వాడి ఇంద్రియములు తృప్తి, వాడు సుఖంగా, మీరే చూడండి, సుఖంగా వాడు ఉండడు, వీడు ఉండడు, వాడికి ఇబ్బందులు వీడికి ఇబ్బందులు ఉంటాయి. మీరు ఆఖరికి ఏ బీపీ షుగర్లు ఏ రోగాలకి వాడుతున్న ట్యాబ్లెట్ అయినా చూసుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏ మంత్రం చేసినా ఉంటాయి. ఏది కామ్యముల కొరకు, బ్రహ్మజ్ఞానం కొరకు చేసే మంత్రాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఎవరైనా సరే, ఇప్పుడు నేను కూడా చెప్పే బీజాక్షరాలకు కూడా బీజాక్షరాలు ఉంటాయి. అందుకే నేనేం చెప్పాను కొన్ని వీడియోల్లో, నేను మంత్రగాయత్రి చెప్పట్లేదు, 50 అక్షరాలు అయిన తర్వాతే చెబుతానని ముందుగా చెప్పాను, ఎవరు విమర్శించకుండా నన్ను. కాబట్టి నేను షడంగాలో మంత్రాన్ని చెప్పాను, ధ్యాన శ్లోకం కూడా చెప్పాను, మంత్రగాయత్రి చెప్పలేదు. ఎందుకంటే ఇది పురస్చరణ చేస్తేనే నెగిటివ్లు వెంటనే కనబడతాయి. పురస్చరణ చేయకుండా రోజు ఒక 108 సార్లు చేసుకున్నాను అనుకో, ఆవగింజంతలాగా ఉంటుంది, వాడు తెలుసుకోలేడు, దానివల్ల ఇబ్బంది పడ్డు. పురస్చరణ చేస్తే వెంటనే మంత్రగాయత్రి ఉండాల్సిందే. అప్పుడు ఆ దేవత యొక్క ఫలితాలు పొందుతాడు, వాడు నష్టాలు లేకుండా లాభాలు పొందుతాడు. ఆ విధంగా చెయ్యండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా, లేకపోతే గురువుల్ని ఎంచుకోకుండా, కొంతమంది గురువులు శివుడి దగ్గర కాగితం పెట్టి చేయొచ్చు అన్నాడని అట్లా ఇట్లా చేస్తే ఉపయోగం లేదు. ఎందుకని? ఆ మంత్రంలో నుంచి వచ్చే వస్తువు యొక్క సహజ లక్షణాన్ని పట్టి పనిచేస్తుంది ఏదైనా సరే. ఋషులు వాటిని షార్ట్ హ్యాండ్లో చెప్పారు. ఋషులు కవులు కాదు. కొంతమంది పొట్ట కూటి ఇతరత్ర అనేక వీళ్ళు నిరాశవాదులు, లేకపోతే డబ్బు మదం కలిగిన వాళ్ళు చెప్తుంటారు. కవులు ఏదో ఊహించే, ఊహ కాదు, సత్యమే. వాళ్ళు చెప్పింది ఏంటి? షార్ట్ హ్యాండ్లో ఉంది. ఎప్పుడు తెలుస్తుంది? ఏదైనా ఒక మంత్రం పురస్చరణ చేస్తే స్వానుభవంగా తెలుస్తుంది. నేను ఇప్పుడు మంత్రగాయత్రి చెప్పాను, ఇది నాకు తెలిసినంత వరకు చాలామంది మంత్రాలు చేసిన వాళ్ళు మంత్రగాయత్రి చేయరు. ఏమంటే పంచదశి గాయత్రి గుప్త గాయత్రి అని రాసింది కానీ పుస్తకాలు, అంటే నువ్వు కామ్యానికి వాడుతున్నావు కదా. కత్తిని ఉల్లిపాయలు కోసుకున్నావు అనుకో, నీ గవర్నమెంట్ నీ జోలికి రాదు. కత్తితో ఎవరన్నా పొడిస్తే ఊరుకుంటారా చెప్పండి? తీసుకెళ్ళి లాకప్లు వేస్తారు. అదేంటండి అట్లా అంటారు అంటే, కత్తి తయారు చేసిన వాడిని లోపలేరు, కత్తితో పొడిచిన వాడిని లోపలేస్తారు. మంత్రం ఋషి దర్శించిన దేనికి? కత్తి లాంటి మంత్రాన్ని దర్శించి చెప్పింది దేనికి? ఉల్లిపాయలు కోసుకోండి, కూరగాయలు కోసుకోండి, ఇబ్బంది పడవాకండి అని చెప్పాడు. నేను పొడుస్తానండి అన్నావు అనుకో, పొడిస్తే వచ్చే లాభ నష్టాలు నువ్వు భరించాలి. ఋషికేం సంబంధం? నువ్వు లోకక్షేమం కోసం చెప్పారు వాళ్ళు, లోక నాశనానికి చెప్పలేదు. అంతేగాని అణుబాంబు లాంటి మంత్రాలు ఉన్నాయి ఇప్పుడు ఈ మంత్రాల్లో. వాటిని చేసినప్పుడు మంత్రగాయత్రి చేసి న్యూట్రల్ అవుతుంది. ఎప్పుడు వేయాలి అణుబాంబు, ఎక్కడ వేయాలి, ఎవరి మీద వేయాలనే జ్ఞానం వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఈ రౌద్ర మంత్రాలు చేసి, నేను ఒక వీడియోలో కూడా నేను కిరాతవార చేసిన ఫీలింగ్స్ పెట్టాను. అలా సూపర్ క్యాప్గా అనుకుంటుంటారు అందరూ. నేను అనుకోను, నేను అత్యంత కామన్ మ్యాన్ అనుకుంటా. నన్ను చూసినవాడు ఎవడు కూడా ఈ వేదాలు సబ్జెక్టులు, ఈ ఇంటర్నల్ అని ఎవ్వరు అనుకోకుండా ఉండి ఒక సాధారణ కామనమైన అజ్ఞానిలాగానే ఉంటాను. ఎందుకు? నాకు అవసరం లేదు. ఇంత చేసినప్పుడు అయితే ఇంటర్నల్గా సూపర్ క్యాప్ ఫీలింగ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మంత్రగాయత్రి చేయాలి. నేను మంత్రగాయత్రి చేయాల్సింది ఇప్పుడు నేను మహావాక్యాలు, తర్వాత వచ్చేసి బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్, 3 కాలాలలో కాల సంకర్షణి దేవత అని ఉంటుంది. బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్. నువ్వు ఏ తప్పులు చేసావు, ఆ తప్పుల నుంచి వచ్చే ఫలితాలు బిట్వీన్లో అనుభవించకూడదు, బిఫోర్లో సుఖంగా ఉండాలి. కాల సంకర్షణ మంత్ర సాధన అలాంటివి ఉపాసన చేసి ఆ జ్ఞానంలో ఉంటాను. కాబట్టి నేను
ఆల్రెడీ మా గురు పరంపరలో మంత్రగాయత్రి ఖచ్చితంగా ఇస్తారు. మా గురువు చింతలపాటి విశ్వనాథ సోమయాజీ. సోమయాజీ అంటే వశిష్ఠుల వారికి లాంటి వాళ్ళకి ఆ బిరుదులు ఉంటాయి. ఇప్పుడున్న సోమయాజులు అందరూ అంటే పెట్టుడు సోమయాజుల, ఇచ్చుడు సోమయాజుల అంటారు. అంటే ఏంటి, ఇయ్యటం. వీడు సోమయాజని డబ్బులు పెట్టి కొనుక్కోవడం, శిష్యులని టామ్ టక్కడగా చేయించుకోవటం. వచ్చుడు సోమయాజి అంటే పరంపర వశిష్ఠుల వారి నుంచి వచ్చినటువంటివి. మా గురువుగారు అలాంటి ఆయన సోమయాజి అంటే. ఆయన అఖండమైనటువంటి తపస్సంపన్నుడు, మామూలు తపస్సంపన్నుడు కాదు. సామాన్యులకు ఆయన గురించి తెలియదు అన్నమాట. పువ్వు, సంపెంగ పువ్వు ఏ విధంగా ఇప్పుడు నేను మీకు చెప్తున్నవన్నీ కూడా ఆయన అంతఃకరణ ప్రేరణతోనే చెప్తున్నాను. నేను మీకు చెప్తున్నానంటే నేను ఇలా చెప్తున్నానంటే నాలాంటి వాళ్ళు ఎంతమందికి ఆయన జ్ఞానం ఇచ్చి ఉంటాడు ఆలోచించుకోండి. మీరు కూడా ఖచ్చితముగా మీరు ఏ మంత్రం చేస్తున్నా ప్రతి మంత్రం పనిచేస్తుంది, మీకు అన్నీ ఇస్తుంది, ఇవ్వకుండా ఉండదు. రౌద్ర కర్మ అణుబాంబు ఎవడి మీద నేస్తే మొత్తం స్మాషే. కానీ దాని నుంచి తర్వాత వచ్చే ఇటువంటి నెగిటివ్ ఏంటి? అణుబాంబు వేసి ఊరుకుంటుందా? ఆ దేశం ఎన్నో కోట్ల, అది వేల కోట్ల డబ్బులు కట్టించుకుంటుంది తర్వాత. ఆ విధంగా నువ్వు అణుబాంబు వేస్తే ఒక్కొక్క గుంపు జాతి నాశనం అయిపోయిన తర్వాత జరిగేది ఏంటి? అదే ఈ రౌతు మంత్రాలు చేసినప్పుడు మెంటల్ మూలాధార చక్రం, మణిపూర్ చక్రం కంట్రోల్ చేస్తే నీకు ఫిజికల్గా ఒక్క చిన్న వెంట్రుక ఊడే సమస్య కూడా రాదు. అవి చేసుకుంటే వాటిని మీరు దుర్వినియోగం చేస్తే, మంత్రగాయత్రి చేస్తే ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే జ్ఞానం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఆ గుళ్ళల్లో ఇది చదువుతారు కదా మంత్రపుష్పం, అలాంటి వాటిలో నెగిటివ్ రాదు. అదంతా బ్రహ్మ జ్ఞాన మంత్రాలు, అవి లౌకిక మంత్రాలు. మరి లలిత సహస్రనామం చదువుతున్నాం అంటే బీజాక్షరం ప్రతి నామానికి పెట్టి చదివితే నెగిటివ్ వస్తుంది. విష్ణు సహస్రనామం ఏదైనా బీజాక్షరం కలిపితే ఆ బీజ సహజ లక్షణం, దాని సహజ లక్షణం బెల్లం తీగా ఉంటుంది, చింతపండు పుల్లగా ఉంటుంది అనేది సత్యమని మీరు నమ్మితే ఆ మంత్రాల నుంచి నెగిటివ్ వచ్చారని నమ్మాల్సిందే. మరి చింతపండు పుల్లగా ఉందండి, పులుసు బాగా పులుపు ఎక్కువైందంటే అందులో ఉప్పు వేసుకుంటే పులుపు తగ్గుతుంది. మంత్రగాయత్రి చేస్తే ఆ మంత్రం నెగిటివ్ రావు. అప్పుడు మీరు ఇది తిన్నప్పుడు ఎంత బాగుంటుందో ఆ మంత్రం అంత బాగుంటుంది. ఇంతకు మించి వివరించేవాడు సామాన్య భాషలో నేను మీలో ఒకటిగా చెబుతున్నాను. ఆలోచించండి, ఆచరించండి. స్వస్తి.